హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న నైట్ ఒక వీడియో చేసిన కదా, ఇండియన్ ఆర్మీ అండర్లో ఉన్నటువంటి BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అని ఒక వీడియో చేసినాం. అయితే చాలామంది వచ్చేసి ఆ వీడియో కింద బ్రదర్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో త్వరగా చేయండి చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి, కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అండ్ ఏ అడ్రస్ పంపించాలి, ఏ డేట్ లోపు, అండ్ మనం అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి అప్లికేషన్ ఫీజు కూడా 50 రూపాయలు అయితే ఉంది. అది కూడా పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా ఇంటి వరకు చూడండి. అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది అండ్ అర్థమవుతుంది. మీరు సగం చూసి మళ్ళీ కింద కామెంట్ అయితే చేయొద్దండి దయచేసి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరు క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక మనకు మెయిన్గా టాపిక్ పిలుపునట్టే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇది ముందుగా అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేసి పెడతాను. అంటే మనకు ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ పిన్ చేసి పెట్టాను నిన్న. నోటిఫికేషన్తో పాటు మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది, అదే నోటిఫికేషన్ లాస్ట్లో ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కానీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్తాను. ఇది వచ్చేసి మనకు BRO వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గూగుల్లో BRO.gov.in మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి, అక్కడ చూసుకోండి. లేదంటే కానీ కొద్దిగా పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనకు వాట్స్ న్యూ అని మనకు ఒక స్క్రోల్ అవుతుంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే పబ్లికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్ అగ్నిస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకు 01/2026 అయితే ఉంటుంది. దాని అయితే క్లిక్ చేసుకోండి. లేదనుకుంటే కనుక ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, 3 లైన్స్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే కొద్ది పైకి స్క్రోల్ చేయండి. మనకు మే 20, 2026 అయితే మనకు నిన్న నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి నోటిఫికేషన్లోనే మీకు లాస్ట్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక టాపిక్లో అడిగితే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది, నేను చెప్పినటువంటి విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు నెట్స్ దగ్గర వెళ్ళి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. దీన్ని అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలంటే A4 సైజులో ఉన్న 75 GSM బాండ్ పేపర్లో మాత్రమే మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్లాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సగం పేపర్ మీద సగం ఫోటో పైన అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది పైన బాక్స్ అనేది, దీనైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి, ఇది ఆర్మీ వాళ్ళు మాత్రమే ఫిల్అప్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఫస్ట్ పాయింట్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తా ఉన్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి కోడ్ నెంబర్ అనమాట. మీరు అప్లై చేసిన పోస్ట్కి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అయితే నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను స్టోర్ కీపర్ టెక్నికల్ SKT పోస్ట్కి అయితే అప్లై చేస్తా ఉన్నాను. ఇక్కడ కోడ్ వచ్చేసి మనకు 3 అనమాట. ఆ విధంగా అక్కడ మీరు 03 అని కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎలక్ట్రీషియన్కి అప్లై చేసుకుంటా అంటే 06 కోడ్, ఒకవేళ డ్రాస్మెన్కి అప్లై చేసుకుంటా అంటే 01 కోడ్ అనేది. ఆ విధంగా మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ సెంటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అనేది మనకు పూణేలో అయితే ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ మనకు కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ టిక్ అయితే చేయాలి. URA, EWS, SC, ST, OBC అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు వెదర్ సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్, మీ ఫాదర్ ఏమైనా సర్వీస్ చేశాడు ఇంత ముందు అంటే ఆర్మీ కానీ నేవీలో కానీ ఏదైనా రిటైర్మెంట్ దానిలో సర్వీస్మెన్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టేసండి. నెక్స్ట్ వచ్చేసి సన్ ఆఫ్ సర్వీసింగ్ లేదా రిటైర్మెంట్ GREF పర్సన్, అంటే ప్రజెంట్ ఏదైతే ఉందో BRO GREFది వాటిలో మీ ఫాదర్ సర్వీస్ చేశాడా లేకుంటే రిటైర్మెంట్ అయ్యాడా, సర్వీస్ చేస్తున్నాడు అనేది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే టిక్ నోన్ పెట్టండి. తర్వాత ఆర్మీలో మీ బ్రదర్ సర్వీస్ చేస్తున్నాడా లేకుంటే GREFలో మీరు సర్వీస్ చేస్తున్నాడా అనేది టిక్ చేయండి. మీ బ్రదర్ సర్వీస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టేయండి. నెక్స్ట్ ఎవరి కాడైతే NCC B సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టండి. నెక్స్ట్ NCC C సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు వెదర్ CPL, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు వెదర్ జమ్మూ కాశ్మీర్ మైగ్రేటెడ్, మీరు జమ్మూ కాశ్మీర్ మైగ్రేట్ అయినటువంటి వాళ్ళంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. నెక్స్ట్ మనకు కింద RUS స్పోర్ట్స్ పర్సన్, మీరు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కానీ మీ ఇక్కడ ఎస్ అని పెట్టండి. తర్వాత ఇక్కడ మీకు ఏ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇక్కడ మీరు నెంబర్ అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ ఇక్కడ స్టేట్ లెవెల్లో మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే 1 అని నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే 2 అని ఇవ్వాలి. ఒకవేళ యూనివర్సిటీ లెవెల్లో ఉంటే 3 అని ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీకు 3 సర్టిఫికేట్లు ఉన్నాయనుకోండి, ఆ 3 మీకు ఏదైతే హై ర్యాంక్ సర్టిఫికేట్ ఉంటుందో అది మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనకు స్టేట్ లెవెల్లో కాబట్టి స్టేట్ లెవెల్ మాత్రం ఇక్కడ 1 ఇస్తే సరిపోతుంది. ఒకవేళ 3 సర్టిఫికేట్ల వాళ్ళకు. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏంటంటే నోన్ పెట్టి టిక్ చేయండి అంతే. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు లెంత్ ఆఫ్ సర్వీస్, ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినది ఇక్కడ ఇవ్వాలి. 7th వచ్చేసి మనకు వెయిటేజ్ మార్కులు,
వెయిటేజ్ మార్కులు వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ మీకు వచ్చిన మార్కుల్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుని ఇక్కడ ఇవ్వాలి. అంటే మీకు వచ్చిన మార్కుల్ని 60%, 70%, 80% అనేది ఇక్కడ ఇవ్వాలి పర్సంటేజ్లో. పక్కన మనకు అడిషనల్గా కొన్ని పర్సంటేజ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎక్కడంటే కనుక యాజ్ పర్ కాలం 5 అనమాట. అడిషనల్గా పర్సంటేజ్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు జిఆర్ఈఎఫ్ పర్సన్స్, మీ ఫాదర్ ఏమన్నా సర్వీస్ చేస్తున్నా లేకుంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు మీరు అప్లై చేస్తే 15% మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఒకవేళ ఎన్సీసీ సి సర్టిఫికేట్ 10%, ఒకవేళ ఎన్సీసీ బి సర్టిఫికేట్ వరకు 5%. అండ్ జిఆర్ఈఎఫ్ పర్సన్స్ ఎవరైతే ప్రజెంట్ హైయెస్ట్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఉంటే 15%. సన్స్ ఆఫ్ ఎక్సర్స్మెంట్ వాళ్ళు అప్లై చేస్తుంటే 3%. స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకు 5%. అండ్ సిపిఎల్ క్యాజువల్ పెయిడ్ లేబర్ అంటారు అనమాట, వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే 10%. అక్కడ మీరు అడిషనల్గా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకొని ఇచ్చిన తర్వాత ఈ రెండు కూడా మీరు కలపాలి. కలిపిన తర్వాత మీకు టోటల్గా ఎంత పర్సెంటేజ్ ఉందని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th వచ్చేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. 9th వచ్చేసి మీకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే, కొట్టవేత లేకుండా. 10th వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్, 10th మెమోలో డేట్, మంత్, ఇయర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ అనేది. 12th వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. అండ్ 13th వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ కూడా మీరు పోస్టల్ అడ్రస్ కూడా ఇవ్వాలి, సేమ్ పిన్ కోడ్, స్టేటు మొత్తం కూడా. నెక్స్ట్ 14th వచ్చేసి మనకు అప్లికెంట్ ఫీజు డీటెయిల్స్ మీరు పేమెంట్ ఏర్పాటు చేయాలి. ఎవరైతే పేమెంట్ చేయాల్సి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే. ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇవ్వండి. ట్రాన్సాక్షన్ డేట్, మీరు ఏ డేట్న పేమెంట్ చేస్తే ఆ డేటు అండ్ అమౌంట్ ఎంత అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అప్లికెంట్ ఫీజు, ఎవరైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. మీరు పేమెంట్ చేసినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు సెర్చ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమని చేస్తారంటే GREF అని మీరైతే టైప్ అయితే చేయండి. ఇక్కడ మీరు అది సెర్చ్ చేసిన వెంటనే మీకు కింద చూసుకుంటే GREF సెంటర్ మహారాష్ట్ర అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మహారాష్ట్ర మీద కానీ లేకుంటే GREF సెంటర్ క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత కంప్లీట్ పేమెంట్ చేయాలి, తర్వాత ప్రింట్ రిసిప్ట్ అయితే తీసుకోవాలి. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు అప్లికెంట్ నేమ్, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వండి. కింద డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా. నెక్స్ట్ మనకు మొబైల్ నెంబరు, కింద అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, స్టేట్ మొత్తం కూడా ఇవ్వండి. స్టేట్ ఇవ్వండి కింద, తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు 01/2026 అనమాట. మనకు 2026లో మనకు మొట్టమొదటి నోటిఫికేషన్ కాబట్టి ఆ విధంగా ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసినా ఆ ట్రేడ్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఫుల్గా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అమౌంట్ 50 రూపాయలు అనమాట. ఇచ్చేసిన తర్వాత రీమార్క్ ఇక్కడ ఆప్షన్ అయితే వస్తే క్లిక్ చేయండి, లేకపోతే రాకపోతే నాట్ ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ కింద వచ్చేసి మీకు మీ పేరు అయితే రాయాలి, తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత కింద ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత కింద ఐ హ్యావ్ రీడ్ అగ్రీ అనే డిక్లరేషన్ దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపించిన క్యాప్చా అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ మీరు పేమెంట్ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ చేసేసి 50 రూపాయలు అనేది మీరు పేమెంట్ చేసినటువంటి దాన్ని స్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసిన ఫామ్ని PDF ఫార్మాట్లో మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ముందుగా సీరియల్ నెంబర్ వచ్చేసి 10th డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ ఉంటే డిగ్రీ, అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు అండ్ సబ్జెక్ట్లు ఇక్కడ ఇవ్వండి. మార్క్స్, అవుట్ ఆఫ్ మార్క్స్, లాస్ట్ వచ్చి మనకు పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఎంత పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చి మనకు ఎవరైతే డ్రైవర్ ఎంటీ కానీ ఎవరైతే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఇక లైసెన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకు టోటల్ ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే మీ ఇక్కడ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ మనకు BRO లేబర్ CPL ఎక్స్పీరియన్స్ అండ్ ఆప్షన్ పెట్టుకుంటారు కదా, క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు వాటి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ 19th కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయిందో అది మాత్రం ఇవ్వాలి. నెక్స్ట్ కింద ఆల్టర్నేటివ్ మొబైల్, మీ ఫాదర్ది కానీ మీ బ్రదర్ది కానీ ఉంటే ఇంకొక నెంబర్ కూడా ఇవ్వండి. 20th వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. 21 వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చి @ అని ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఉంది, ఇక్కడ మీకు gmail.com ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డిక్లరేషన్ వచ్చేసి ఏముందంటే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కాడ సిగ్నేచర్ చేయండి, అండ్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. అండ్ ప్లేస్ కాడ మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఇవ్వండి.
కింద మనకు డేటు, మీరు ఏ డేట్ని అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రేజ్గా సిగ్నేచర్ అయితే చేయండి. సగం ఫోటో పైన సగం పేపర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆఫీస్ యూజ్ ఓన్లీ అయితే ఉంది కదా, దీని అయితే మీరు 80% కూడా టచ్ అయితే చేయొద్దండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి, కింద ఫాదర్ నేమ్ ఇవ్వండి, తర్వాత హౌస్ నెంబరు, విలేజ్, అండ్ తహసీల్దార్ అంటే మీ మండలము, అండ్ పోస్ట్ ఆఫీస్ అంటే మీకు పోస్ట్ ఆఫీస్, మీ విలేజ్ అయితే విలేజ్ అది. నెక్స్ట్ డిస్టిక్ ఇవ్వండి, కింద స్టేట్ ఇవ్వండి, పక్కన మనకు పిన్ కోడ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కింద ఆధార్ కార్డ్ నెంబరు, పక్కనే మనకు కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. ఇది మాత్రం ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ మనకు అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్ ఉంది కదా, దీన్ని మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత దాన్ని ఫిల్అప్ చేయాలి. మీరు ఓన్లీ వీటి వరకు మాత్రమే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలంటే ముందుగా ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, అండ్ మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ ఉంటాయి కదా, 10th ఇంటర్, ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ, నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, అండ్ మీకు డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా ఒక 2 ఫోటోలు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఒక స్మాల్ ఎన్వలప్, దాని మీద ఒక 10 రూపాయలు కానీ 10 రూపాయల పోస్ట్ స్టాంప్ అని అతికించి అది కానీ పంపించండి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఎవరైతే పేమెంట్ చేసింటారు కదా 50 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది, వాళ్ళు పేమెంట్ చేసినట్టు అప్లికేషన్ ఫీజు స్లిప్ ఉంటుంది కదా పేమెంట్ చేసినది, ఆ స్లిప్ కూడా ఒకటి పంపించాల్సి ఉంటుంది అనమాట. ప్రతిదీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి, అంటే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసి మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. ఇక్కడ మీరు మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే, ఇది మెయిన్ ఎన్వలప్ అనుకోండి, మెయిన్ ఎన్వలప్ మీద మీరు హెడ్డింగ్ అయితే ఒకటైతే రాయాల్సి ఉంటుంది. హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్ ఫర్ అని పెట్టి నేమ్ ఆఫ్ ద ట్రేడ్, అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ అయితే రాయండి. అప్లికేషన్ ఫర్ ట్రేడ్, పక్కనే ట్రేడ్ తర్వాత అండర్ కేటగిరీ అని పెట్టి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ అయితే నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ ఉంది కదా, కమాండెంట్ GREF సెంటర్, దిగి క్యాంప్, పూణే 505 మనకి ఏదైతుందో ఆ అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి రాసేయండి. రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేటు, అండ్ పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబరు ఫ్రమ్ అని పెట్టి రాసిన తర్వాత మీరు మెయిన్ ఎన్వలప్లో మీరు అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా అటాచ్మెంట్ చేసి జిరాక్స్లు అన్ని కూడా పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించండి. అండ్ దీన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించచ్చు అనమాట. మీరు ఏ పోస్టుల ద్వారా పంపించినా కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు July 4th కాబట్టి ఆ డేట్ కల్లా మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసే నోటిఫికేషన్తో పాటు అయితే ఉంది, పిన్ చేసి పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.